మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. మరి ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించడం జరిగింది. 2 కథా సంపుటులు వెలువరించడం జరిగింది. అయితే కథా సంపుటి 1 కథాంజలి, 2 కథానేరాజులు. కథాంజలి ఇలా ఉంటుంది. సో ఇంకొకటి కథానేరాజన. ప్రస్తుతం కథాంజలి నుంచి ఒక్కొక్క కథను నేను ముందు ఉంచుతున్నాను. ఇందులో 100 కథలు ఉన్నాయి. 100 కథల సంపుటి ఇది. ఒక్కొక్క కథను మీకు పరిచయం చేస్తున్నాను వీడియో ద్వారా. సో ఈరోజు ఒక చిన్న కథ, చాలా చిన్న కథ, పరివర్తన అనేటువంటి ఒక కథని మీకు పరిచయం చేస్తున్నాను. సో ఏమవుతుందంటే, చాలా చిన్న కథ కదా, ఒక డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అంటూ హమ్ చేస్తూ ఇంట్లోకి అడుగు పెడతాడు రవికిరణ్. ఏదో పాట పాడుకుంటూ. అతని హుషారుకి కారణం ఏంటి అని చెప్పేసి అర్థం కాక లాస్య భార్య అడుగుతుంది, ఏంటంటే అంత హుషారుగా ఉన్నారు, 6 కొట్టడం ఏంటి అని అడిగితే, 6 కాదు అసలు 10 కొట్టాలి, 6 కంటే 10 కొట్టాలనే ఆశగా ఉన్నాను అంటాడు. అంటే ఏంటి అని చెప్పి అడుగుతుంది లాస్య. అయితే ఏం లేదా, మా ఆఫీసరు పేపర్సు, ఫైల్స్, స్టేషనరీ, పెన్సిల్, టైప్ అంతా కొనుక్కురమ్మని 50,000 ఇచ్చారు. అయితే ఆ 50,000లో నేనేం చేస్తానంటే, కొద్దిగా నాసిరకం స్టేషనరీ కొనేసి 40,000తో కొంటాను, 10,000 అయితే నేను కొట్టేసి దాంతో నీకు ప్లాటినం రింగ్ కొని ఇంటికి వస్తాను సాయంత్రం అని చెప్పేసి అనేసి మార్కెట్కి వెళ్ళిపోతాడు. ఆ నాసిరకం స్టేషనరీ అంతా కొంటాడు. మిగిలినటువంటి 10,000తో తనకి గోల్డ్ కొనాలని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఫాస్ట్గా వెళ్తుంటాడు భార్య మీద ప్రేమ తగ్గలాగా. అయితే వెంటనే ఎదురుగుండా వస్తున్నటువంటి ఒక ఆటో ఢీకొంటుంది అతన్ని. వెంటనే కింద పడిపోతాడు, దెబ్బలు తగులుతాయి బాగా. ఇక ఇంటికి ఫోన్ చేస్తారు అక్కడ వాళ్ళు. భార్య వస్తుంది, లాస్య, మీ భర్తకి దెబ్బలు బాగా తగిలాయమ్మా, చెయ్యి విరిగింది, వెంటనే ఆపరేషన్ చేయించాలి, అయితే 25,000కి పైగా ఖర్చు అవుతుంది అని చెప్పి డాక్టర్ అంటారు. అయ్యో ఏంటండి మీకు ఈ బ్యాడ్ టైము, ఇంత ఖర్చు పైగా పెయిన్ ఇదంతా ఉంది కదా అని చెప్పేసి భార్య అంటుంది. రవికిరణ్ ఏం చేస్తాడంటే, టైం మంచిదే కానీ లాస్య, నా బుద్ధే మంచిది కాదు అని చెప్పి, నాకు తగిన శాస్తి జరిగిందిలే అని చెప్పేసి అంటాడు. అర్థం కాని లాస్య అయోమయంగా భర్త వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇది కథ. ఓకే. సో ఇంత చిన్న కథ, పరివర్తన. సో నేను బుద్ధి మంచిది కాదు కాబట్టి నష్టం జరిగింది అనే ఒక పశ్చాత్తాపమైనటువంటి పరివర్తన అతనికి కలిగింది. ఇది ఒక చిన్న కథ. ఇది విపుల మాసపత్రిక ఫిబ్రవరి 2011లో ప్రచురింపబడింది. చాలా చిన్న కథ. కార్డు కథలు అనేవి వచ్చేవి అప్పట్లో. అయితే ఆ కార్డు మీద రాయమనేవాళ్ళు. అలా రాస్తే సెలెక్ట్ అయ్యి పబ్లిష్ అయినటువంటి కథ. అంటే రాసిన వెంటనే మన పత్రిక వాళ్ళు వేసుకోరు, వాళ్ళు స్క్రూటినీ చేస్తారు, సెలెక్ట్ చేస్తారు, స్కాన్ చేస్తారు, అన్నీ అయ్యి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే, అందులో ఒక మంచి మెసేజ్ ఉంటేనే తీసుకుంటారు. నా కథలన్నీ అలా తీసుకున్నవే. అటువంటి కథలు 400 కథలు నేను రాసి ప్రచురించబడినటువంటి విధానంలో, ఆ క్రమంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరి ఈ కథని మీరు చక్కగా వీక్షించి అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. కథా రచయిత్రి మేరీ కృపాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.